మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానానికి ముందు మీరందరూ కూడా లైక్ చేయండి. ఈ ఛానల్ గ్రోత్‌కి ప్రార్థన చేయండి. బైబిల్ క్విజ్ కోసం మరి విన్నింగ్ వీడియో ప్రిపేర్ చేస్తున్నాము. మరి షూటింగ్ కోసం కూడా ప్రార్థన చేయండి. షూటింగ్ విషయంలో మాకు ఎన్నో ఆటంకాలు ఉంటాయండి. మరి అయినను ఎంత కష్టమైనను, ఎంత ఇబ్బందయినను పక్కన కొన్ని సౌండ్స్ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్నో స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి. ఎంతో మరి ఒత్తిడిలో మాకు పరిచర్య భారం, ఉద్యోగ భారం, మరి కుటుంబ భారం ఎన్నో ఉన్నప్పటికీ కూడా మరి ఈ యొక్క వాగ్దానాల కార్యక్రమం అనేది దేవుడిచ్చినటువంటి పని. మరి కొన్ని సంవత్సరాలుగా విడువక, విసుకక, స్థిరముగా దేవుని సన్నిధిలో సాగిపోతున్న ఈ వాగ్దానాల కార్యక్రమాన్ని బట్టి కూడా మీరందరూ ప్రార్థన చేయండి. స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ బైబిల్ క్విజ్‌లో మరి ఈ యొక్క ప్రైజ్ మేము స్పాన్సర్ చేస్తామని ముందుకు వచ్చి దైవరాజ్య వ్యాప్తిలో మీరందరూ కూడా పాలిభాగస్తులు కావాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 14వ వచనంలో చూద్దాం. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. నిన్ను తృణీకరించిన వారు అందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఇంగ్లీష్‌లో ఇలా ఉంటుంది. ద సన్స్ ఆఫ్ యువర్ అపోజర్స్ విల్ కమ్ బౌవింగ్ బిఫోర్ యూ. అంటే ఎవరైతే నిన్ను తృణీకరిస్తూ ఉన్నారో, అవునండి నిజం, తృణీకరిస్తూ ఉంటారు. మన యొక్క బలహీనతలను బట్టి, మన స్థితిగతులను బట్టి, మన ఆర్థిక సమస్యలను బట్టి, మన అనారోగ్య సమస్యలను బట్టి, మనకున్నటువంటి లేవిడితనమును బట్టి, కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి చాలామంది మరి తృణీకరించబడుతూ ఉంటారు. ఈ అనుభవంలో మేము కూడా ఉన్నాం. క్రీస్తుని ప్రకటిస్తున్న మేము దైవరాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులమవుతున్న మమ్మల్ని కూడా మరి ఎన్నో రకాలుగా తృణీకరించబడ్డాం. ఎన్నో విధాలుగా హేళన చేయబడ్డాం, అపహాసించబడ్డాం. మరి ఎన్నో రకాలుగా అపవాది మా సాక్ష్యము చెడగొట్టాలని, మమ్మల్ని ఎంతో తేలిక చేయాలని ప్రజల్లోనూ, కుటుంబంలోనూ, మరి సమాజంలోనూ ఎన్నో రకాలుగా మేము తృణీకరణకి, అవమానానికి, తేలికతనానికి, చిన్న చూపుకి, అపహాస్యానికి మరి అప్పగించబడ్డాం. అయినను ఏ రోజు భయపడలేదండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు సుస్పష్టమైనది, నమ్మదగినది, జీవము కలిగినది. దేవుని వాక్కు మనల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, అభివృద్ధి చేస్తుంది, ఫలింపచేస్తుంది, ఆనందమిస్తుంది, సంతోషమిస్తుంది. అన్ని విధాల మనకి దీవెనకరంగా ఉన్నటువంటి దేవుని మాట మనకి ఉంటే చాలు కదా! ఆ మాటే మమ్మల్ని బ్రతికించింది. ఈనాటి స్థితికై దేవునికే మహిమ. కాబట్టి ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావేమో, నిన్ను ఎందరైతే తృణీకరిస్తున్నారో, "నువ్వొద్దు ఈ ఉద్యోగంలో" అని నిన్ను ఈ యజమాని తీసివేశాడేమో, "ఈ సంఘంలో నువ్వొద్దు వెళ్ళిపో" అని మరి నీకు వ్యతిరేకంగా ఎంతో మంది లేచారేమో, నీ కుటుంబంలో "నువ్వు వెళ్ళిపో, వద్దు" అంటూ నిన్ను తృణీకరిస్తున్నారేమో, నీ పనిని బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ యొక్క మరి బలహీనతలను బట్టి ఎంతో మంది తృణీకరించబడుతున్నారేమో. అయితే దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, లోకములో ఎక్కడ నువ్వు తృణీకరించబడినా నీ దేవుడు నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, మీరిచ్చినటువంటి ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఎంతో మంది ఎన్నో రకాలుగా తృణీకరించబడుతూ అవమానించబడుతున్న బిడ్డల్ని నాయన ఈ రోజు మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి వందనాలయ్యా. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా అన్ని విధాల వారిని ఆశీర్వదించండి. ప్రపంచ దేశాలని దీవించండి. ఈ యుద్ధ వాతావరణమును మాన్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆర్థిక ద్రవ్యోల్బణం ఎక్కడా రాకుండా తండ్రి, అయా సర్వ సంపదల గనివైన నీవు తండ్రి అన్ని విధాల తోడుగా ఉండి అయా సహాయము దయచేయమని, మా కుటుంబం చుట్టూ కూడా సన్నిధి ఉంచమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ ఛానల్ గ్రోత్ కోసం ప్రార్థన చేసే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. బైబిల్ క్విజ్ ముందుకు తీసుకొని వెళ్ళడానికి సహాయము దయచేయండి. నెక్స్ట్ బైబిల్ క్విజ్ ప్రిపరేషన్‌లో, క్వెషన్ ప్రిపరేషన్‌లో మీ సహాయము దయచేయమని, యవనస్తులను, స్కూల్ పిల్లలను అయా ప్రతి బిడ్డను మీ స్వాధీనంలో ఉంచుకొని మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.